నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. 2 కంటైనర్ల డబ్బు ఎవరిది? అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది? అసలు మలుపు తిప్పుతారా లేదా ఈ కేసుని అటకెక్కించబోతున్నారా? అసలు ఏంటి ఇన్సిడెంట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఎప్పుడో గత కొంతకాలం క్రితం విన్నాం, తర్వాత రెగ్యులర్గా సినిమాల్లో చూస్తుంటాం, కంటైనర్లో డబ్బులు కోట్ల డబ్బులు తరలించడం అనేది. ఇప్పుడు రీసెంట్గా 2 కంటైనర్లలో డబ్బులు దొరికాయి. మరి దీనికి సంబంధించి ఈ కేసు ఏమైందిరా బాబు అని అందరూ ఆరా తీస్తున్న సమయంలో ఇది అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కొంతమంది నోటి నుండి వస్తున్న మాట. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ఈ కేసుకు సంబంధించి 2-3 రోజుల నుంచి 3 రాష్ట్రాల్లో, గోవా, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ జరుగుతుంది. మహారాష్ట్రలో, గోవాలో, కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ఇష్యూగా నడుస్తుంది ఇది. దీని మీద ఆల్రెడీ కర్ణాటకకు సంబంధించినటువంటి ఎస్పీకి లెటర్ కూడా రాశారు మహారాష్ట్ర పోలీసు. బెళగావి, ఆ ప్రాంతాన్ని బెళగావి ఎస్పీకి కూడా లెటర్ రాశారు మహారాష్ట్ర పోలీసులు. అయితే ఈ కేసు కొత్త మలుపు తిప్పేలా ఇప్పుడు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అని అంటే, వచ్చినటువంటి న్యూస్ కరెక్టా కాదా అనేటువంటి అనుమానాన్ని వాళ్ళే రేకెత్తిస్తున్నారు. 1. 2, అసలు మామూలుగా అది 2 కంటైనర్లు మిస్ అయినాయా లేదంటే మిస్ అయినాయి అని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ చేశారు, మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. నాసిక్లో ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ సందీప్ అనే అతను కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి లేటెస్ట్గా, మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతికి చేరడానికి ఆ కంటైనర్లు ఇది వస్తున్నాయి అని చెప్పి చెబుతున్నారు. తిరుపతికి చేరడానికి గోవా మీదుగా కర్ణాటక బోర్డర్ నుంచి కర్ణాటక బోర్డర్ దాటి తిరుపతికి చేరాలి ఆ 2 కంటైనర్లు అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ అది. తిరుపతికి 2 కంటైనర్ల డబ్బు ఎందుకు వస్తుంది, అసలు ఎవరికి వస్తుంది ఆ డబ్బు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అసలు ఆ కేసు అనేది కరెక్టా కాదా? ఇప్పుడు అక్కడ సందీప్ అనేది కేసు పెట్టాను. ఎందుకు కేసు పెట్టాడంటే, ఆ రోజున కంటైనర్లు మిస్ అయిన రోజున నాయుడు, విశాల్ నాయుడు ఏదో పేరుంది, విశాల్ నాయుడు అండ్ ఒక 4 కలిసి అతన్ని కిడ్నాప్ చేశారంట. ఆ రోజు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ రోజు కంటైనర్లు మిస్ అయినాయి అని చెప్పింది. అంటే కంటైనర్లు ఏంటి అనేది ఈ సందీప్కి తెలిసి ఉండాలి ఫస్ట్. అతను ఎందుకు కిడ్నాప్ చేశారు? విశాల్ నాయుడు కిడ్నాప్ చేసేసి ఆ కంటైనర్ని విశాల్ నాయుడు అండ్ బ్యాచ్ ఈ కంటైనర్లు తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? అదేమి చిన్న వస్తువులు కాదు కదా. పైగా ఎక్కడ మిస్ అయిందంటే, ఈ 3 రాష్ట్రాల బోర్డర్లో, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక బోర్డర్లో మిస్ అయింది. అది రావాల్సింది ఎక్కడికి? తిరుపతి, అంటే ఆంధ్రప్రదేశ్కి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ తోటి కూడా లింక్ అయి ఉన్నాయి ఈ కంటైనర్ల వ్యవహారం. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, యాక్చువల్గా నిన్న మొన్న దీనికి సంబంధించినటువంటి కంటైనర్లు, దాంట్లో డబ్బులు ఎంత ఉంటాయి ఏంటి అనే దాని మీద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు కొన్ని అనుమానాలని పోలీసులు వ్యక్తం చేశారు. ఏంటి అని అంటే, ఈ 2000 రూపాయల నోట్లు అని చెప్పి ఒక ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. ఇంకో ప్రచారం ఏంటంటే, మహారాష్ట్రలో ఉండేటువంటి బాలాజీ ట్రస్ట్కి సంబంధించిన డబ్బు అని చెప్పేసి ఇంకో ప్రచారం తీసుకొచ్చారు. కాదు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి డబ్బు అది అని చెప్పి ఇంకొక వర్షన్ తీసుకొచ్చారు. మొత్తానికి 3 వర్షన్లు తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ డబ్బు అన్నారు, బాలాజీ ట్రస్ట్ అన్నారు, అలాగే 2000 రూపాయల నోట్లు రద్దయిన నోట్లు అయ్యి అని చెప్పేసి అన్నారు. అసలు 2000 రూపాయల నోట్లు ఎప్పుడు రద్దయినాయి? 2 సంవత్సరాల క్రితం రద్దయినాయి. ఇప్పుడు ఎందుకు కంటైనర్లు వెళ్తున్నాయి? అక్టోబర్ 26వ తారీఖున గత ఏడాది ఈ కంటైనర్లు మిస్ అయినాయి. కేసు ఎప్పుడు పెట్టారు? జనవరి 10 రోజుల క్రితం కేసు పెట్టారు. జనవరి 16 కేసు పెట్టారు. మరి ఈ అక్టోబర్ 26 నుంచి ఈ జనవరి 16 కేసు పెట్టేందువరకు ఈ మధ్యకాలంలో అసలు ఆ కంటైనర్ల వ్యవహారం ఎందుకు బయటకు రాలేదు? ఈ బయటకు రాలేదంటే, ఒక 2 కంటైనర్ల డబ్బు మిస్ అయింది అని అంటే, ఇది పోలీసులకి ఛాలెంజ్. ప్లస్ 2 కంటైనర్ల డబ్బు అంటే ఎన్ని వేల కోట్లు ఉండాలి? అన్ని వేల కోట్లు ఎటుపోయినాయి. ప్లస్ ఇప్పుడు ఏమంటారు పోలీసు లీక్ ఏంటి? 400 కోట్లే అంటారు. 400 కోట్లు 2 కంటైనర్లు ఎందుకు ఉంటాయి? అసలు 2 కంటైనర్లో 400 కోట్లు అయినా పట్టేది? ఇవాళ లేటెస్ట్ కాదు 1000 కోట్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. మళ్ళీ 1000 కోట్లు అయినా కానీ 2 కంటైనర్లు 1000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది.
ఇంకోటి ఏంటి ఇప్పుడు అనుమానం, అసలు ఇది ఈ కంటైనర్ల వ్యవహారం ఇవన్నీ కూడా మిస్ అయినప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఏ ఎలక్షన్లు జరుగుతున్నాయి? మహారాష్ట్ర కార్పొరేషన్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందుకని చెప్పి అక్కడికి తరలించడానికి అని చెప్పి ఇంకొక ప్రచారం తీసుకొచ్చారు. మహారాష్ట్ర కార్పొరేషన్ ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఈ మధ్యనే అయిపోయినాయి. మహారాష్ట్ర కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించి ఆ డబ్బు తరలించారనేది ఇంకొక వర్షన్ ఇప్పుడు బయటకు వస్తుంది. సో ఇన్ని వర్షన్స్ బయటికి ఎందుకు వస్తున్నాయి? ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేస్తే అక్టోబర్ 26ని మిస్ అయినటువంటి 2 కంటైనర్లు డబ్బు అంటే చిన్న విషయం కాదు కదా, అది చిన్న కేసు కాదు కదా. ప్లస్ ఇప్పుడు ఏం చెప్తున్నారు పోలీసులు, అది మహారాష్ట్ర నుంచి గోవా మీదుగా కర్ణాటక దాటి తిరుపతికి చేరడానికి అని చెప్పి అంటున్నారు. తిరుపతికి ఎందుకు పోతే ఎవరికి పోవాలి? తిరుపతికి ఇది పాయింట్, ఇది రావాలి. తిరుపతిలో ఎవరికి చేర్చడానికి ఆ 2 కంటైనర్ల డబ్బు ఎవరు పంపించారు మహారాష్ట్ర నుంచి? దాని మీద రకరకాల అనుమానాలు వస్తాయి కదా, జనరల్గా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి ముంబైలో లింక్స్ ఉన్నాయి కదా, ముంబైలో ఉండేటువంటి వాళ్ళని ఇద్దరిని పట్టుకొని విచారిస్తున్నారు కదా, ముంబై లింకులు ఉన్నాయి కదా. తర్వాత అదే ముంబైలో బులియన్ మార్కెట్కి సంబంధించినటువంటి వాళ్ళతోటి గోల్డ్ తీసుకున్నారనేది లిక్కర్ స్కామ్లో బయటపడింది కదా ఇన్వెస్టిగేషన్లో. అంటే మహారాష్ట్ర ముంబైని బేస్ చేసుకొని లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి లింక్స్ అక్కడ ఉన్నాయి అనేది లిక్కర్ స్కామ్లో సిట్ బయటపెట్టినటువంటి అంశాలు. మరి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి గోవా మీదుగా కర్ణాటక దాటి తిరుపతికి 2 కంటైనర్లు వస్తున్నాయి అని అంటే అది మరి అటు నుంచి ఇటు వెళ్తున్నాయా, ఇటు నుంచి అటు వెళ్తున్నాయా? ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్తున్నాయా, మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయా? ఇన్ని రకాల అనుమానాలు ఉంటే పోలీసులు నివృత్తి చేయాల్సినటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అసలు లైట్గా తీసుకుంటున్నారు. పైగా అతను సందీప్ అని అతను ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేశాడు? ఇన్ని రోజుల పాటు ఏం చేశాడు? అంటే ఎవరైనా బెదిరించుంటారంటారా ఆయన్ని? బెదిరించకపోతే ఇన్ని రోజుల పాటు అక్టోబర్ 26 ఎక్కడ, జనవరి ఎక్కడ? సరే కంప్లైంట్ చేశాడు, ఆ డబ్బు ఎక్కడి నుండి ఎవరు? ఎఫ్ఐఆర్ కూడా చేశారు. మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు అట్లీస్ట్ అడుగుతారు కదా, ఇంత డబ్బు ఎక్కడిది, ఎలా వచ్చింది? అందుకే ఇప్పుడు అతను చెప్పాలి. అతను కిడ్నాప్ చేసిన వాళ్ళ పేరు చెబుతున్నాడు. 2 కంటైనర్లు అయితే మిస్ అయినాయి చెప్తున్నాడు అతను. 2 కంటైనర్లు దారి దోపిడీ చేసి తీసుకెళ్లిపోయారు డబ్బులు, నన్ను కిడ్నాప్ చేసేసారు అంటే అతను అక్కడ ఉంటేనే కదా కిడ్నాప్ చేసేది. ఓకే, జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనిషి అక్కడే ఉన్నాడు కదా, అక్కడ ఉన్నాడు. అతను కిడ్నాప్ చేసేసారు. ఎవరు మనుషులు? విశాల్ నాయుడు మనుషులు అంటున్నారు. ఎవరు విశాల్ నాయుడు అనేది రావాలి కదా. తర్వాత ఇక్కడ కొంతమందిని ఇప్పుడు 4-5 అదుపులో తీసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు అంటున్నారు. అలా కాదు, అసలు మొత్తం జరిగింది మీ బోర్డర్లో కాబట్టి మీరు దాల్చండి అని చెప్పేసి కర్ణాటక పోలీసులకు లెటర్ రాశారు మహారాష్ట్ర పోలీసులు. ఈ బోర్డర్ ఇష్యూ వచ్చింది. మళ్ళా ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే దీని వెనక ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రెషర్ అయితే ఉండి ఉంటుంది. లేదంటే ఈ మా రాష్ట్రానికి సంబంధించిన బోర్డర్ కాదు అది అని చెప్పి బెళగావి అనే దగ్గర ఇది మిస్ అయిపోయినాయి కంటైనర్లు, కాబట్టి బెళగావి పోలీసులు చూసుకోవాలి, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు లెటర్ రాస్తారు. వీళ్ళేమంటారు? కర్ణాటక పోలీసులు కేసు పెట్టింది సందీప్ నాసిక్ కదా, మహారాష్ట్ర కదా, నాసిక్ కదా, కాబట్టి మీరు చూసుకోవాలని చెప్పేసి కర్ణాటక పోలీసులు అంటారు. అంటే ట్రయాంగిల్ గా తిప్పి మొత్తానికి దాన్ని అటకెక్కి. ఇప్పుడు ఏంటి కొత్తగా మళ్ళీ ఇది అసలు తిరుపతి చేరడానికి ఆ కంటైనర్లు వెళ్తున్నాయి కాబట్టి ఏపీ వాళ్ళు మాట్లాడుకోవాలి, మళ్ళీ ఏపీలో లింక్స్ ఉండి ఉంటాయి, అవి కూడా చేయాలి అంటున్నారు. సరే ఎవరెవరు లింక్స్ ఉన్నా కానీ 2 కంటైనర్ల డబ్బు మిస్ అయిందని అంటే పోలీసులు 3 రాష్ట్రాల పోలీసులు కనీసం దానికి సంబంధించినట్టు వివరాలు పక్కాగా ఇవ్వాలి కదా. ఇవ్వకపోగా ఇవాళ ఓ ప్రముఖ పత్రికల్లో ఇవి నేషనల్ వైడ్ 2-3 రోజుల నుంచి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇవాళ ఒక ప్రముఖ పేపర్లో పలాని సెక్షన్, రాజ్యాంగంలోని పలాని సెక్షన్ ప్రకారం ఆధారాలు లేనటువంటి న్యూస్ కింద దీన్ని పరిగణించాల్సి వస్తుంది అని పోలీసులు చెప్తున్నట్టు ఒక లీక్ ఇచ్చారు. మళ్ళీ ఆధారాలు ఎందుకు లేవు? సందీప్ అని అతను కేసు పెడితే మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కదా. సరే ఆధారాలు లేవు అంటున్నారు. ఓకే, 1 year అయిపోయింది కాబట్టి సీసీటీవీ అంటే దీన్ని మసిబూసి మారేడుకాయ చేసి ఈ కేసును అటకెక్కించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆ కంటైనర్లు ఎక్కడికి పోయినాయి అని చెప్పలేకపోతున్నారంటే అసలు కంటైనర్లు ఇవన్నీ అసలు ఎప్పుడు మనకు పరిచయం అయింది? కంటైనర్లో డబ్బు వెళ్తుంది అనేది మనకి 2024 ఎన్నికలకు ముందు వచ్చింది. ఏ సందర్భంలో వచ్చింది? ఇడుపులపై నుంచి చెన్నైకి హైవే మీదుగా ఇడుపులపై నుంచి కంటైనర్లు డబ్బులు వెళ్తున్నాయి అని చెప్పేసి వచ్చింది. అదేం చెప్పారు ఆ రోజున పోలీసులు? లేదు ఇవి నేషనల్ సెక్యూరిటీ సంబంధించి ఆర్మీ ఆయుధాలు ఉండే దాంట్లో మీకు చూపించడానికి లేదు అని చెప్పి మీడియాని మభ్యపెట్టేసి వెళ్ళిపోయింది ఆ కంటైనర్లు. ఆ న్యూస్ బ్రేకింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా 2 గంటలు ఇచ్చేసి తర్వాత ఆపేశారు న్యూస్. అప్పుడు
ఆ తర్వాత సీన్ కట్ చేస్తూ ఇంకోసారి ఎక్కడ బయటపడ్డాయి కంటైనర్లు, హైదరాబాద్ సమీపంలో బయటపడ్డాయి. ఎక్కడ కంటైనర్లు, పోలీస్ బోర్డు పెట్టుకొని వెళ్తున్నటువంటి కంటైనర్లు, డబ్బు కంటైనర్లు అని చెప్పి మీడియా వాళ్ళు వెళ్తే మీడియా వాళ్ళకి ఏం చెప్పారు, ఈ డబ్బు ఆర్బీఐది, రిజర్వ్ బ్యాంక్ది, కాబట్టి మీరు రిజర్వ్ బ్యాంక్ది అఫీషియల్ కాబట్టి మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోయిన అని చెప్పి మీడియాలను పంపించారు. అంటే 2024 ఎన్నికల ముందు జరిగినాయి ఇవన్నీ. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత బయటకు వచ్చిన కేసు ప్రధానమైన కేసు ఏంటి, లిక్కర్ కేసు. ఈ లిక్కర్ కేసులో మొత్తం ఎక్కడెక్కడ హవాలా జరిగింది ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. బులియన్ మార్కెట్ దాకా వెళ్ళింది కదా, గోల్డ్ దాకా వెళ్ళింది కదా, హవాలా దాకా వెళ్ళింది కదా. డబ్బు అన్ని కోట్ల రూపాయలు కంటైనర్లు తరలించారంటే మరి మహారాష్ట్ర మూలాలు కనపడ్డాయి కదా లిక్కర్ స్కామ్లో. మరి లిక్కర్ స్కాము మూలాలు తిరుపతి అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఆ కంటైనర్లు తిరుపతికి అంటున్నారు. మరి తిరుపతికి ఈ టైంలో తిరుపతికి 2 కంటైనర్లు ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఎవరికి చేరడానికి పంపించారు, అసలు ఆ డబ్బు ఎవరిది ఇది చెప్పాలి కదా. ఇది చెప్పకపోగా దాన్ని ఫాల్స్ న్యూస్ కింద ప్రొజెక్ట్ చేసేసి, పోర్ట్రేట్ చేసేసి, దీన్ని క్లోజ్ చేసేసి ఢిల్లీ పెద్దలకు సంబంధించినటువంటి ప్రెజర్ తోటి పోలీసులు, 3 రాష్ట్రాల పోలీసులు ఉన్నారనేది ఇప్పుడు వినిపిస్తుంది. అంటే నిప్పులేందే పొగరాదు అన్నట్టు, ఇక్కడ మూలాలు లేందే ఇక్కడ మచ్చరాదు అన్నట్టుంది. రైట్, చూద్దాం సార్ అసలు ఏం లేటెస్ట్ తిరుపతిని యాడ్ చేశారు, తిరుపతి పంపిస్తున్నారని. తిరుపతికి ఎందుకు పంపిస్తారు కంటైనర్లు? ఇప్పుడు అది వైసీపీ వాళ్ళు చెప్పాలి. సరే, వైసీపీ వాళ్ళని మనం అనలేము, ఎవరో ఇప్పుడు అసలు తిరుపతికి ఎందుకు పంపిస్తున్నారు? మహారాష్ట్ర నుంచి తిరుపతికి ఎందుకు కంటైనర్లు వస్తున్నాయి, ఎవరింటికి వస్తున్నాయి, ఎవరి అంత ధైర్యంగా ఎలా కంటైనర్లో డబ్బులు పంపిస్తున్నారు, ఎవరు అండుతో పంపిస్తున్నారు అనేది కూడా అది బయట రావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.